ఇంత ప్రశాంతంగా ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా? అంత ప్రశాంతత మనకెక్కడ దొరుకుతుంది? ఓన్లీ హిల్స్‌లోనే. అవునండి. నేను బెంగుళూరులో ఉన్న నంది హిల్స్‌కైతే వచ్చేసాను. వ్యూ అయితే ఎంత బావుందంటే క్లౌడ్స్ మధ్యలో సన్‌ని చూస్తుంటే చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మేము వీక్ డేస్‌లో స్టార్ట్ అయినా కూడా ట్రాఫిక్ అయితే ఎంతలా ఉందంటే వీకెండ్స్‌లో వచ్చామంటే ఇంకా మా పని అయిపోయింది అని అనిపిచ్చింది. ఇలా వేడి వేడిగా టీ తాగేసి ఇంకా మంచిగా మ్యాగీ తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా కొండ మీదకెళ్ళగానే మనకి పార్కింగ్ ఏరియా ఇలా ఉంటుంది. ఇంకా టికెట్స్ దగ్గర జనాలైతే ఉన్నారు. అలాగే మూవీ టికెట్స్ కోసం ఉన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం అయితే ట్రెక్కింగ్ చేసేస్తే ఇలా మనకి పైకి వెళ్ళాక ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. నిజంగా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంత దూరం వచ్చి ఫోటోస్ తీసుకోకుంటే ఎలా చెప్పండి? అందుకే మా చెల్లి నాన్న తంటాలు పడి కింద దొల్లి దొల్లి మరి ఏదో ఫోటోలు తీయడానికి అయితే ట్రై చేస్తుంది. తీసిన ఫోటోలు ఎప్పుడైనా అంకల్‌కి నచ్చుతాయో చెప్పండి. సరే నాకైతే నచ్చలేదు అని చెప్పాను. మా చెల్లికి కోపం వచ్చి సరే నేను తీయను పో అని చెప్పింది. సరే నాకు కూడా ఫోన్ ఉంది. నా వీడియోస్ నేనే తీసుకుంటాను అని కొంచెం సేపు అయితే అలా గాలికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు ఎప్పటినుంచో ఆ పారాషూట్‌ని అయితే గాల్లో పంపేయాలని మస్తు ట్రై చేస్తున్నారు. అది మాత్రం అవ్వట్లేదు. ఎయిర్ మరీ ఎక్కువగా ఉందంట. ఇంకో సైడ్ వచ్చేసి ఫాదర్ వాళ్ళ పిల్లలకి ఇలా రీల్స్ తీస్తున్నాడు. ఎంత క్యూట్‌గా అనిపించిందో తెలుసా? ఈరోజు ఆ పారాషూట్ పంపిస్తారా లేదా అని చాలా మంది మాలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే ఈరోజు అయ్యేలాగా లేదని చెప్పి మేమే ఎళ్ళిపోయాము. ఓకే. బాయ్.